8వ నామం. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ ద లివింగ్, ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ ద డెడ్. అంటే సజీవులకు ఆయన దేవుడు, మృతులకు ఆయన దేవుడు కాడని మత్తయి సువార్త 22:33 ఉన్నది. దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఆయన సజీవుడు, ఆయనలో జీవం ఉన్నది, జీవాధిపతి, పునరుద్ధానము నేనే, జీవము నేనే అన్నాడు. మరి ఈ మాట అర్థం ఏంటి? ఆయన సజీవులకే దేవుడు. మరి నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, 6వ వచనంలో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మరి వారందరూ మృతులైనారు కదా. మరి ఈ మాట అర్థం ఏంటి? నేను సజీవులకే దేవుడను, నేను మృతులకు దేవుడును కాను అంటే వారు శరీరం మాత్రమే మృతి పొందింది, వారి ఆత్మలు సజీవంగానే ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు వారికి పునరుద్ధానం ఉన్నది కాబట్టి వారు ఆత్మకు చావు లేదు. ఆయన అట్టి ఆత్మలకంతా దేవుడై ఉన్నాడు. అందుకే మరి మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారి యేసు ప్రభువు తన శిలువ మరణం ద్వారా మనల్ని అట్టి పరిస్థితి నుండి విమోచించినాడు. ఆయనతో కూడా మనల్ని బ్రతికించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనకు ఆయన జీవము గల దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు ఎప్పుడు కూడా యేసు ప్రభువును ఏదో ఒక ప్రశ్న అడిగి అతన్ని మరి వారు ఎల్లప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉండినవారు. పునరుద్ధానం గురించి నమ్మని సద్దూకయ్యులు మరి యేసు ప్రభువును మరి చాలా పర్యాయములు అతన్ని హేళన చేస్తూ, అతన్ని శ్రమ పెట్టాలని ఆశిస్తూ, అతన్ని చంపాలని కూడా వారు ఆలోచిస్తున్నారు కదా. వారు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ప్రశ్నలతో యేసు ప్రభువును శ్రమ పెట్టాలని వారి ఉద్దేశం. ఒక ప్రశ్న అడుగుతారు. మత్తయి సువార్త 22:23-33 ఈ 10 వచనాల్లో ఈ మాట ఉంది. వారు ఏమంటున్నారంటే పునరుద్ధానము లేదని చెప్పేది. మత్తయి సువార్త 22:23 నుండి నేను చదువుతున్నాను, 23rd verse. పునరుద్ధానం లేదని చెప్పేది సద్దూకయ్యులు ఆ దినమున ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగజేయులని మోషే చెప్పాను. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను, అతని సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాను. 2వవాడు, 3వవాడు, 7వవాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు ఆ 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? చూడండి, ఇదేమన్నా మరి ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారు. ఒక స్త్రీ ఉండింది, ఆమెకు మొదటి భర్త చనిపోయినాడు, 2వ భర్త చనిపోయినాడు, 3వ భర్త చనిపోయినాడు, అలాగే 7వ భర్త కూడా మరణించినాడు. మరి పునరుద్ధానంలో అంటే పరలోకమందు అసలు 7గురిలో ఈమె భర్త ఎవరిగా ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు మనం ఎప్పుడు అడగలేదు కదా దేవుని. అంటే మనం నవ్వుతున్నాం. పరలోకం ఒకటి ఉన్నది. ఆ పరలోకము చూసిన వారెవరు? ఆయన మన విశ్వాసం ద్వారా పరలోకం చాలా మరి ప్రశస్తమైన ఒక స్థలమని మనం నమ్ముతున్నాం. మరి ఆ పరలోకంలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరని కూడా మనకు తీర్పు తీర్చడానికి వీలు కాదు. ఎవరు ఉండరని మనం అనుకుంటారో వారే ఉంటారేమో, వీరు ఉంటారంటే వారు ఉండరేమో కదా. అది అంతా దేవుని తీర్మానం. మరి వీరు అలాగూ ప్రశ్నలు అడుగుతున్నారు. వీరికి నమ్మకం లేదు. పునరుద్ధానం అందు ఈ సద్దూకయ్యులకు నమ్మకము లేదు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలతో ప్రభువును ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమి జవాబిస్తున్నాడు చూడండి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. మీకు లేఖనాలు తెలియదు, మీకు దేవుని వాక్యం సరిగా తెలియదు. ఈ సద్దూకయ్యులు కేవలము ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకే వారు పఠిస్తారట. ఆ పంచగ్రంథాలు, అది మోషే రాసిన గ్రంథాలు, తక్కింది నమ్మరంట వాళ్ళు ఈ సద్దూకయ్యులు. అందుకే వీళ్ళు ఇలాంటివి ఎంత ప్రశ్నలు అడుగుతున్నారు. యేసు ప్రభు వారితో అంటున్నాడు, మీరు దేవుని శక్తిని ఎరగక లేఖనములు మీరు నమ్మక ఇలాగూ పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరినూ పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున దూతల వలె ఉందరు. మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడి. చూడండి, వారు ఈ పంచగ్రంథాలే నమ్ముతారు కాబట్టి దాంట్లో నుండే జవాబిస్తున్నాడు యేసు ప్రభు. మరి నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఉంది కదా, 6వ వచనంలో నేను అబ్రహాం దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడు అంటే మరి వారు శరీరంగా మృతులైనారు శారీరకంగా, కానీ వారి ఆత్మలు జీవిస్తున్నాయి కదా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మృతులకు కాదు సజీవులకే దేవుడు. అంటే వారి ఆత్మలు, మరి దేవునిలో మరణించిన వారందరి ఆత్మలు సజీవంగానే ఉంటుంది. వారికి ఆయన దేవుడుగా ఉన్నాడు. అందుకే మీరు ఇది తెలుసుకోవాలని వారికి తెలియజేస్తున్నాడు. శారీరకంగా మృతి పొందిన
ఆత్మలు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. ఒకవేళ యేసు ప్రభువులో వాడు విశ్వాసం ఉంచని వారికి నిత్య జీవం లేదు కదా, నిత్య నరకం. అటివారి ఆత్మ మరణం ఉన్నదంట. మొట్టమొదటి శారీరక మరణం, రెండవది ఆత్మ మరణం, ఇది రెండవ మరణం అని ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఒక జాబితా ఇచ్చి. ఇది రెండవ మరణం వారికి సంభవిస్తుంది. అంటే వారికి జీవము లేదు, వారికి నరకం పాతాళంలో వారు యాతన అనుభవిస్తారు అని అర్థం. మరి యేసు ప్రభువును విశ్వసించిన వారు ఈ లోకంలో ఒకేసారి మరణిస్తున్నారు. తిరిగి వారు ఆత్మ మరి పరలోకంలో ప్రభు సన్నిధిలో ఉంటుంది కాబట్టి వారి ఆత్మకు చావు లేదు. యేసును నమ్మని వారికి 2 మరణాలు, యేసును నమ్మిన వారికి 2 జన్మలు. ఎందుకంటే వారు తల్లి కడుపులో జన్మిస్తున్నారు, తిరిగి యేసు ప్రభువునందు వారు ఏం చేస్తున్నారు, నూతనంగా జన్మిస్తున్నారు. కాబట్టి మరి ఆయన సజీవులైన వారికి దేవుడు, ఆయన మృతిని గెలిచిన దేవుడు, మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచిన దేవుడు కదా. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కూడా మరి చనిపోయిన వారిని లేపినట్టు మనము సువార్తల్లో చూస్తున్నాం. క్రైస్తవుడు మరణించినప్పుడు అది మరణం కాదని మనం నమ్ముతున్నాం. వాడు ప్రభువునందు నిద్రించినాడని. నిద్రించిన ప్రతివాడు తప్పకుండా తిరిగి లేస్తాడు. కాబట్టి ఈ లోకంలో మన జీవిత ప్రయాణంలో మనం మరణించిన ప్రభువులో మరణిస్తున్నాం. తిరిగి పునరుద్ధానంతో మనము నూతనంగా ప్రభువుని ఎదుర్కొంటున్నాం. మొదటి తెస్సలోని 4వ అధ్యాయము 13 నుండి 17 వచనాల్లో పౌలు భక్తుడు అంటున్నాడు ఇలా. 1 Thessalonians 4:13-17. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. పౌలు అంటున్నాడు, ఎవరైనా చనిపోతే వారు మృతులైనారని, ఒకటి శారీరక మరణం, అది వారు నిద్రపోతున్నారంతే. వారి గురించి మీరు ఇలాగ ప్రలాపించొద్దు, మీరు దుఃఖించొద్దు. అన్యజనులు అలాగ చేస్తారు, కానీ మీరు నిరీక్షణ కలిగి ఉండాలి. యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్మినట్లా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరుదు. యేసు ప్రభు రానున్నాడు నమ్ముతున్నాం మనం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు, క్రీస్తు బిడ్డలు, వారు చనిపోయినాక వారు మొదట లేస్తారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. మన ఆత్మలకు చావు లేదు. ఆయన మనకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన మృతులకు ప్రభు కాదు, సజీవులకి ఆయన ప్రభు అయి ఉన్నాడు. సదాకాలం ఆ ప్రభుతో మనము ఉంటామని ఇది మన నిరీక్షణ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే మరి రక్షింపబడని వారి ఆత్మలు పాతాళములో నరకాగ్నిలో నశించిపోతుంది. మరి యేసు ప్రభువును అంగీకరించిన వారికి నిత్యత్వం ఉన్నది, నిత్య జీవం ఉన్నది. యేసు ప్రభుతో మనం సదాకాలం మనం జీవిస్తున్నాం. ఆయన మనకు ప్రభు అయి ఉన్నాడని అర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక నామము 209. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి, ఫాదర్ హూ సీస్ యూ ఇన్ సీక్రెట్. అంటే ఎంత మంచి నామం ఇది. నాకు చాలా ఆదరణ కలిగించిన నామం. ఎన్నో పనులు మనుషులు లేనప్పుడు చేస్తాం, మంచి పనులే చేస్తాం, మనుషులకు కనబడని నీతి కార్యాలు చేస్తాం, మరి దాన ధర్మాలు చేస్తాం. అది ఎవరికి తెలియదు. దానికి అంత ప్రతిఫలం ఉందని చాలా మరి నాకు ఆనందాన్ని కలిగించింది. రహస్యం అందు చూసుని తను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 కార్యాలు చెప్తాడు యేసు ప్రభు. మీరు రహస్యంగా చేయాల్సిన 3 పనులు. ఒకటి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు రహస్యంగా ప్రార్థించండి. మీరు రహస్యంగా ఉండాలి మీ ప్రార్థనా జీవితం. అన్నట్టు సమాజంలో సంఘంలో ప్రార్థన చేయొద్దని కాదు, తప్పకుండా చేయాలి. మనం ఆలయంలో వచ్చి ప్రార్థన చేస్తలేమో, అందరం కలిసికట్టుగా ప్రార్థన చేస్తున్నాం కదా, అలాగని కాదు. కానీ నీకు దేవునితో ఒక బాంధవ్యం, నువ్వు తలుపులు మూసుకొని నీ గదిలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాగూ రహస్యంగా చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఉన్నది. రహస్యమందు చూసు నీ తండ్రి నీకేమిస్తాడట, ప్రతిఫలం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రార్థనా జీవితం అనేది ఒక చెట్టు కింద వేళ్ళు ఉన్నాయి కదా, ఆ వేర్లు ఎలాగో భూమి కింద ఉంటుంది, పాదుకొని ఉంటుంది. చెట్టు బలంగా కనబడుతుంది, ఫలాలు కనబడుతుంది, ఆకులు కనబడుతుంది, శాఖలు కనబడుతుంది. కానీ ఒకటి కనబడదు ఎప్పుడు, ఏంటది? చెట్టుది వేర్లు కనబడదు కదా. కానీ ఈ చెట్టుకు శక్తినిచ్చేది మరి బలం ఇచ్చేది ఏంటి? ఆ వేర్లే.
ఆ వేర్లు ఒకవేళ బయటికి కనబడాలంటే చెట్టు ఉంటుందా? ఉండదు కదా. పెద్ద గాలి వాన దుమారం వచ్చినప్పుడు అది చెట్టు మరి భూమి నుండి ఆ వేళ్ళన్నీ పెకిలింపబడి పడి ఉండడం మనం చూస్తాం. ప్రార్థనా జీవితం కూడా ఆ చెట్టు వేర్లలాగా ఉండాలన్నమాట. మనం ఎంత ప్రార్థన చేస్తున్నామని ఇతరులకు చెప్పే అవసరం లేదు. అదే రహస్యంగా చేసే పని. నీ ప్రార్థనా జీవితం గురించి దేవునికి తెలిస్తే చాలు. ప్రతిఫలం ఇచ్చేది మనం మానవుడా దేవుడా? దేవుడే కదా. ఇంకెవరికి నువ్వు చెప్పుకోవాలి? నీ ప్రార్థన జీవితం వారు గుర్తించాలని, నిన్ను మెచ్చుకోవాలని, శభాషణాలని ఎప్పుడు కోరదు. ఇట్ షుడ్ బి ఎ సీక్రెట్ ప్రేయర్. తర్వాత ఇంకో మాట అంటాడు, మీరు ధర్మం చేయనప్పుడు కూడా రహస్యంగా చేస్తే రహస్యమందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలము ఇస్తాడు. ఈ మత్తయి 6 మీరు చదవండి ఇంటికి వెళ్ళి. మీరు ఇంత ఇచ్చామని మీరు ఇతరులకు చాటించే అవసరం లేదు. మీ కుడి చేయితో ఇచ్చేది మీ ఎడమ చేయి కూడా తెలిసే అవసరం లేదండి. అలా చేస్తే తప్పకుండా రహస్యములు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే ఎందుకంటే దేవునికి మరుగైంది ఏది కూడా లేదు. సమస్తం ఆయనకు స్పష్టంగా ఉంది. ఆయనకు వెళ్ళి ఎవరో చెప్పే అవసరం లేదు. ఆయన కన్నులకు మరుగైంది లేదు కాబట్టి నీవు మరి అలా ఉండాలి. కొందరు ఉపవాసం చేస్తారు, లోకమంతా చాటిస్తారు. ఉపవాసం చేసిన ముఖమంతా మార్చుకొని పెదవులన్నీ ఎండిపోయి మరి తల కూడా దూసుకోకుండా, అంటే ఇతరులు వారి భక్తి జీవితాన్ని గమనించాలి, వారిని మెచ్చుకోవాలని, గుర్తింపు కావాలని ఆశపడతారు. కానీ వారి ఫలము దొరకదు. యేసుప్రభు అంటున్నాడు కదా, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ముఖము కడుక్కోవాలి, మీరు తల అంటుకోవాలి. ఇతరులు చూసినప్పుడు మీరు ఉపవాసం ఉన్నట్టు కనబడే అవసరం లేదు. ఎందుకంటే రహస్యం అందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 కార్యాలు రహస్యంగా చేయాలి. ఒకటేంటి? ప్రార్థన. రెండవది ధర్మం. మూడవది ఉపవాసం. 3 కార్యాలు కూడా రహస్యంగా చేయాలని ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన రహస్యమందు చూచుచున్న తండ్రి. హల్లెలూయా. ఆయన బహాటంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హీ విల్ ఆనర్ యూ ఇన్ ద పబ్లిక్. జస్ట్ డూ గుడ్ థింగ్స్ ఇన్ సీక్రెట్. నన్ను బహాటంగా దేవుడు దీవించడానికి కారణం ఏంటంటే, నేను ఆరంభంలో సేవ ఆరంభించినప్పుడు ఇక్కడ బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు చాలా శ్రమపడ్డాను. వచ్చి ఒంటరిగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకునేది. రాత్రనక పగలనక దేవుని సన్నిధిలో ఇక్కడ పులిపిడి దగ్గర ప్రార్థన చేసేది. అంటే అప్పుడు ఎవరు చూస్తున్నారని తలుపులన్నీ గొల్లం తెరిచిపెట్టేది కాదు, గొల్లం వేసి ప్రార్థన చేసేది. తర్వాత ఎవరైనా వస్తే మరి వారికి అవసరం ఉంటే వారికి తీర్చేది, ప్రార్థన కావాలంటే ప్రార్థన చేసేది. అప్పుడు నన్ను చూసి మెచ్చుకోవడానికి ఎవరు లేరు. కానీ దేవుడు ఎవరికి రుణపడి ఉంటాడు? ప్రతివాని బహుమానం ఆయన దగ్గర ఉన్నది. రహస్యంలో చేసిన పనులన్నీ కూడా ఆయన ఎంతగా ఆశీర్వదించి గొప్ప చేసినాడని నాకు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. కనుక ఎవరైనా నిన్ను మెచ్చుకోకున్నా, నిన్ను ఎవరైనా గుర్తింపకున్నా మరి నీవు భయపడే అవసరం లేదు. డూ గుడ్. ఆయన నీ మంచి పనులన్నీ కూడా కనిపెడుతున్నాడు. నీ చర్యలన్నీ చూస్తున్నాడు, నువ్వు చేసే క్రియలన్నీ చూస్తున్నాడు. కనుక నీ ప్రార్థనా జీవితం కూడా రహస్యంగా ఉంటే ఫలము ప్రభు దగ్గర నుండి వస్తుంది. దావీదు భక్తుడు 139వ కీర్తన 15వ వచనంలో ఇలాగ అంటున్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నింపబడినాడు, నా కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. మన శరీరాన్ని నిర్మించింది ప్రభువే కదా. మన అవయవాలన్నీ ఆయనకు తెలుసు. ఒక డాక్టర్ దగ్గర పోయి స్కానింగ్ రిపోర్ట్లో నీ కడుపులో ఏముంది, ట్యూమర్ ఉందా, గడ్డ ఉందా, ఏముందని, సిస్ట్ ఉందా, ఇవన్నీ బయటపడుతుంది కదా. వాళ్ళు స్కాన్ చేస్తే బయటపడుతుంది. కొన్ని వాళ్ళకు కూడా మరుగై ఉన్నవి. అది దేవునికి బహాటంగా ఉంది. ఏ స్కానింగ్ మిషన్ ఉంది నీ హృదయంలో ఉన్న పాపాన్ని బయటపెట్టడానికి? ఇంతవరకు ఏది కనుక్కోలేదు. ఒక లైట్ డిటెక్టర్ అని ఒకటి కనుక్కున్నారు, అబద్ధములు చెప్తే దాని ద్వారా బయటపడుతుందని. కానీ ఇవి కొంత మట్టుకే మానవ జ్ఞానం. కానీ సంపూర్ణంగా మరి నీ శరీరంలో ఉన్న ప్రతి కార్యాన్ని, నీ మనసులో ఉన్న ప్రతి కార్యాన్ని, హృదయంలో దాగి ఉన్న ప్రతి పాపాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన రహస్యాలన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడని మర్చిపోకూడదు. మరి కొన్నిసార్లు కన్నీళ్ళు గారుస్తుంటావు, ప్రార్థన చేస్తుంటావు, నిన్నెవరు పట్టించుకుంటారు. కానీ రాజైన హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ తట్టు ముఖం తిప్పి కన్నీళ్లు గార్చి ప్రార్థన, అది ఎవరు చూసినారు? దేవుడే. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూసినాను. నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఎంత గొప్ప వాగ్దానం. కనుక బాధల్లో, దుఃఖంలో, ఎవరికి పంచుకోలేని కార్యాలు ఉన్నప్పుడు జస్ట్ క్లోజ్ ద డోర్, నీల్ డౌన్ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవునికి మొరపెడితే ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక మీరు
ఏ పని చేసినా వేషధారుల వలె ఉండకూడదు. మనుషులు ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ధర్మము చేస్తున్నప్పుడు కూడా మనుషులు మిమ్మల్ని పొగడాలని కోరకుండా ఏ పని చేసినా, కుటుంబం కొరకు ఎంత కష్టపడుతుంది ఒక తల్లి, ఒక తండ్రి ఎంత కష్టపడతారు పిల్లల బయటికి రావాలని, అవన్నీ చెప్పుకుంటామా? అవన్నీ దేవునికి తెలుసు. పిల్లలు ఒకవేళ గుర్తించకున్నా దేవునికి తెలుసు. కాబట్టి ప్రతి కార్యానికి బహుమానం ఆయన యుద్ధ నుండి వస్తుందని మర్చిపోకూడదు. రహస్య కార్యాలు కూడా చేయకూడదు. పైకి చాలా బాగుండి వెనకన్నీ తిక్కమొక్క పనులు చేస్తే ఆయన రహస్యమందు చూసు తండ్రి అని మర్చిపోకూడదు. ఏ పాపం ఆయనకు దాగి ఉంటుంది? పిల్లి పాలు తాగేటప్పుడు ఏం చేస్తుంది? పిల్లి పాలు ఎట్ట తాగుతుంది? కళ్ళు మూసుకొని తాగుతుంది. కానీ లోకమంతా దాన్ని చూస్తుందని తెలియదు. కాబట్టి ఆయన వెలుగై ఉన్న దేవుడు ప్రతి చీకటి కార్యాన్ని వెలుగులోకి తెస్తాడు. రహస్యమందు చూస్తున్న తండ్రి అని మర్చిపోకుండా, మరి ఏ పాపం కూడా చేయకుండా అవమానకరమైన రహస్య కార్యములను మేము విడిచిపెడుతున్నామని పౌలు అంటున్నాడు. 2 కొరింథీ 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. 2 Corinthians 4th chapter 2 verse 1-2. కాబట్టి పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, మేము కుయుక్తిగా నడుచుకోము, దేవుని ఎదుట మేము యథార్థంగా ఉంటామంటున్నాడు. దేవుని వాక్యమును వంచనగా మేము బోధింపము. సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషి మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఎలా మోసం చేయగలం దేవుణ్ణి? దేవుడు అంటే ఎవరు? గొప్ప, ఆయన భయంకరుడు కదా. ఆయన ప్రేమాస్వరూపి అని మనకు తెలుసు. ఆయన భయంకరుడు కూడా. ఆయన తీర్పు చాలా మరి భయంకరంగా ఉంటుంది. కాబట్టి భయపడి అలాంటి రహస్య కార్యాలు, రహస్య పాపములు చేయకూడదు. మరి అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు కదా, కీర్తన 19, 12, 13లో తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడను ఆగుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత మంచి ప్రార్థన కదా. నేను చేసిన మంచి కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకొని నన్ను దీవించి ప్రభువా అని ప్రార్థిస్తారు చాలామంది. నేను చేసిన రహస్య పాపములను నువ్వు రహస్యమందు చూచు తండ్రివి, నీకు సమస్తము తేటగా ఉంది కనుక రహస్యమందు నేను చేసిన పాపములు దయతో నన్ను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన రహస్యమందు చూచు తండ్రి. మరి ఒక నామము 210 దర్శించువాడు. 1 who visits you. దర్శించువాడు. ఆయన నరులను దర్శిస్తున్నాడు. ఆయన దర్శిస్తాడా? ఆయన మీ ఇంటికి వస్తాడా? మిమ్మల్ని దర్శిస్తాడా? తప్పకుండా కదా. కొన్ని గృహాల్లో మనము వాల్ హ్యాంగింగ్ చూస్తాం. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. ప్రభువే ఈ యొక్క గృహానికి అధిపతి. అంటే ఆయన అక్కడ ఉన్నాడు అన్నమాట. అది మాత్రం కాదు, ఆయన మరి మహోన్నతుడు, మహాగణుడు, ఆయన అత్యున్నత మరి సింహాసనాసీనుడు. ఆయన దీనులను దర్శిస్తాడని యెషయా 57 ఒకసారి చూడండి. ఐషియా 57, 15వ వచనం. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటం, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటం, వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నివసించుచున్నాను. దేవుని స్తోత్రం. అట్టి వారిని దర్శిస్తాడనమాట. అంటే గొప్ప దేవుడు. ఆయన తన బిడ్డలు, దీనులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు, వారి ప్రాణములు కృంగిపోయినప్పుడు వారిని ఉజ్జీవింపజేయడానికి ఆయన వారిని దర్శిస్తాడు. ఎలా దర్శిస్తాడు? ఆయన వాక్యం ద్వారా దర్శిస్తాడు, లేక ఆయన మరి కలలో దర్శిస్తాడు, స్వప్నమందు ఆయన కనబడతాడు. పరిశుద్ధాత్ముడు కొన్ని వాగ్దానాలను గుర్తు చేసి దైవ దర్శనం నీకు అలా కలుగుతుంది. అంటే అనేక రీతుల్లో దేవుడు దర్శిస్తాడు. కొందరు బంధువులు ఇంటికి వస్తారు, వారు దేవుని మాటలు పలుకుతారు, వారి నోటి ద్వారా నువ్వు ఉజ్జీంపబడతావు, వెంటనే బలం పుంజుకుంటున్నావు. అంటే దైవ దర్శనము నీకు కలిగినట్టు, గాడ్ హ్యాస్ విజిటెడ్ యూ అని అర్థం కదా. చాలామంది అంటారు కదా, మా గృహం దర్శించండి సిస్టర్,
మా ఇంటికి రండి సిస్టర్ అంటే ఒక ఒక సేవకురాలు, ఒక సేవకుడు మీ ఇంటికి రావాలని ఎంత ఆశిస్తున్నారో, అలాగే అంతకంటే గొప్పగా దేవుడు స్వయంగా మిమ్మల్ని దర్శించాలని కోరాలి. అలాగే దర్శిస్తాడా ఆయన? తప్పకుండా దర్శిస్తాడని 8వ కీర్తనలో ఉంది చూడండి. 8వ కీర్తన, గొప్ప దేవుడు కదా నీవు దేవా, 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? వాడు ఏ పాటివాడు? దుమ్ము ధూళితో సమానం. ఫ్లైట్లో పోతుంటే ఒక హైట్కి వచ్చినప్పుడు అసలు ఏం కనబడదు, కింద ఉంటే ఒక బెడ్షీట్ పరిచినట్టు ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా అంత చిన్న అగ్గిపెట్టలా, దాంతో ఇంకా పైపోతే అసలు ఏం కనబడదు. అంటే అప్పుడు నేను అనుకుంటాను, ఈ మనిషి ప్రార్థన చేస్తే, దుమ్ము లాంటి మనిషి ప్రార్థన చేస్తే అంత గొప్ప దేవుడు విని జవాబు ఇవ్వడం ఏంటి? అది నాకు చాలా వింతగా అనిపించింది. ఆయన దేవుడు మహాదేవుడు, మహాదేవుడు. ఆకాశమే ఆయన సింహాసనం, భూమి ఆయన. అంత గొప్ప దేవుడు ఒక నరుని దర్శిస్తాడట, జ్ఞాపకం చేసుకుంటాడు, అతన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన దర్శిస్తాడు. ఆయన చేతి పనుల మీద వారికి అధికారం ఇస్తాడంట. తర్వాత ఆయన సమస్తము వారి పాదముల క్రింద పెడతాడంట. ఈ కీర్తన చదువుతుంటే చాలా అద్భుతంగా ఉంది. జ్ఞాపకం చేసుకుంటాడు, దర్శిస్తాడు, ఆయన చేతి పనుల మీద మనకి అధికారం ఇస్తాడు, అన్ని కార్యాలు మన పాదాల క్రింద పెడతాడు. అంటే ఆయన అంత గొప్ప దేవుడని నీవు గమనించాలి. చాలాసార్లు దేవుడు ఎలాగ దర్శిస్తాడు అంటే, విశ్వాసులమైన మనకు శ్రమలు, రోగములు, హింసలు, నిందలు, అవమానాలు ఇవన్నీ వచ్చినప్పుడు దేవుని బిడ్డలకు సమస్తం మేలు కనుక ఆ మేలుగా మార్చే దేవుడు నేను దర్శిస్తున్నాడని తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో కొద్ది కలహం రాగానే కృంగిపోకూడదు. ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి ఉంటుంది గొడవ. ఎప్పుడు ఏమి మరి నెమ్మదిగా సంతోషంగా సమాధానంగా ఉంటుందంటే నేనేం నమ్మను. తప్పకుండా మంచి భక్తి గల కుటుంబంలో సాతాను దాడులు ఇంకెక్కువ ఉంటాయి. అయినా వారికి తెలుసు ఇది మేలు కొరకే. దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇంకా దేవుడు అవకాశాలు ఏర్పాటు చేస్తున్నాడు. శ్రమ చాలా అవసరం విశ్వాసి. శ్రమల్లోనే దేవుని కట్టడలు నువ్వు నేర్చుకుంటావు. శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచినాను, ఇప్పుడైతే నేను నీ మార్గంలో నడుచుకుంటున్నాను. చూడండి శ్రమ ఎంత అవసరం. ఆ ప్రతి శ్రమలో దేవుడు దర్శిస్తున్నాడని విశ్వాసి ఆ జ్ఞానం పొందుకోవాలి. దేవుడు దర్శించేది నీ శ్రమలో, నీ రోగంలో, నీ బాధలో ఎందుకు దర్శిస్తున్నాడంటే నిన్ను సరిచేయడానికి అన్నమాట. ఆయన తన రూపంలోకి నిన్ను చెక్కుకుంటున్నాడని అర్థం. ఆయన నిన్ను పాడు చేయడానికి కాదు, నిన్ను అంతమొందించడానికి కాదు, ఆయన రూపంలోకి నిన్ను తయారు చేసుకుంటున్నాడని అర్థం. వాక్యంలో ఉంది కదా, రోమా 8:28, దేవుని చేత ఏర్పరచబడిన వారి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీ ఇక్కడికి కూర్చున్న వాళ్ళందరికీ చాలా సుఖం ఉంది, చాలా ధనం ఉంది, ఆ గొప్ప పేరుంటే ఇక్కడికి ఎందుకు వస్తారండి మీరు కదా? ఇక్కడికి రానే రారు. అసలు మీకు దేవుడే గుర్తురాడు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని జవాబులు రావాలి, కొన్ని వాటి కొరకు పరిష్కారం రావాలని వెతుకుతూ వచ్చారు. ఎవరిని వెతుకుతున్నారు? దేవుని వెతుకుతున్నారు. మీ హృదయాలు ఏమవుతుంది? తెప్పరిల్లుతుంది. ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నాడు, దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, మీ గాయాలు కడుతున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, మీ సమస్యలను ఆయన పరిష్కరిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైతే ఒకసారి చప్పట్లు కొట్టండి. అలాగూ యేసు ప్రభు మరి ఒక మాట అంటాడు, లూకా సువార్త 19వ అధ్యాయము, లూక్ 19:41-44. ఒక పట్టణంకి వస్తున్నాడు. యెరూషలేము పట్టణము సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చినాడంట యేసు ప్రభు. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నేడలన్నా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలం, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనివని ధనములు వచ్చుచున్నాయి. అంటే యెరూషలేము యూదాయ దేశంలోనే కదా యేసుప్రభు జన్మించినాడు. అంటే దేవుడు వారిని దర్శించినాడు అర్థం. యేసుప్రభు జననం యూదుల్లోనే జరిగింది. మొట్టమొదటి యూదులకు రక్షణ, కానీ వారు తిరస్కరించినారు. దేవుడు దర్శించిన సమయాన్ని వారు త్రోసిపుచ్చినారు. అంటే ఎప్పుడు కూడా అందుకే యేసుప్రభు అంటాడు, మీ విశ్వాసులు ఎలా ఉండాలి? నిద్రపోతూ ఉండాలి అని కాదు,
మెలకుగా ఉండమన్నాడు. దేవుని స్తోత్రం. యూ షుడ్ బి అలర్ట్ అనమాట. దేవుడు ఎప్పుడు దర్శిస్తున్నాడు నిన్ను, అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. ఆయన సమీపంగా ఉండగానే నీవు ఆయనను వేడుకోవాలి అని వాక్యం యెషయా 55:6-7 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గము విడవలేను, దుష్టులు తమ తలంపులను మానవలేను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించు. అంటే దేవుడు రాగానే నీవు మరి అలర్ట్ అయిపోవాలి, వెనుకగా ఉండాలి. దేవుడు కొన్నిసార్లు కొన్ని శిక్ష నీ మీద తెచ్చినప్పుడు నువ్వు చాలా మరి వెలుక నీలో ఉండాలి. ఎందుకు వచ్చింది కార్యం, ఎందుకు ఇలా జరిగింది, ఓహో నన్ను నేను సరి చేసుకోవాలి, దేవుడు దర్శించినాడు నన్ను, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, వెంటనే నీ బ్రతుకు మారిపోవాలి. ఆయన దొరుకు కాలంలో నువ్వు వేడుకోవాలి. ఆయన సమీపంగా ఉండగానే నీవు ఆయనను వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు తన గ్రంథంలో ఒక మాట అంటాడు. యోబు 33:14-19 మీరు చూస్తారు దేవుడు ఎలా దర్శిస్తాడు ఒక వ్యక్తిని. దేవుడు ఒక మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. యోబు 33:14-19 దేవుడు పలుకుతూ ఉంటాడు, నేను మీకు మంచి కాపరిని, మీరు నేను మేపెడు గొర్రెలంటే. ఆ కాపరి కొన్ని శబ్దాలు చేస్తుంటాడు కదా, ఆ గొర్రెలన్నీ ఆ కాపరి స్వరం కొరకు ఎదురు చూస్తూ ఆ కాపరి ఎలా శబ్దం చేస్తాడో అలాగే అవి నడుచుకుంటాయి. అందుకే దేవుడు మాట్లాడతాడు తన బిడ్డలతో. 1 మారు మాట్లాడతాడు, 2 మార్లు మాట్లాడతాడు. ఆ మాటలు నువ్వు మెలకుగా ఉండి గ్రహించాలి. దేవుడు దర్శించు కాలము నువ్వు తెలుసుకోవాలి. ఆయన దర్శించువాడు. ఇక్కడ యోబు గ్రంథం 33 దేవుడు 1 మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నంలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యం వారు కొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశించకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరువ చేయను, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకరి ఎముకల్లో ఎడతెగ నొప్పులు కలుగుటం వలన వాడు శిక్షణము. దేవుడు దర్శించే పరిస్థితులు ఇవి. దేవుడు నిన్ను విజిట్ చేస్తున్నాడు అన్నమాట. అంటే ఏమి చెప్పాలని అనుకుంటున్నాడు దేవుడు, నీ బ్రతుకును మార్చాలనుకుంటున్నాడు, ఇంకా దగ్గరగా నువ్వు ఆయన హత్తుకోవాలని కోరుతున్నాడు. అందుకే నీవు నీచ కార్యాలు చేయకుండా, గోతిలోకి దిగిపోకుండా, కత్తి చేత నశించకుండా, కీడు నీ మీద రాకుండా ఆయన ముందుగానే నిన్ను ఏం చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. కళ ద్వారా, స్వప్నం ద్వారా, దర్శనం ద్వారా, వాక్కుల ద్వారా నీ మేలు కోరుతున్నాడు అన్నమాట. మరి కొన్నిసార్లు ఎముకల్లో నొప్పుల ద్వారా కూడా మాట్లాడతాడట. చాలా గమ్మత్తుగా ఉంది కదా. ఎముకలు బాగా నొప్పిలేసినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు అని అర్థం. నొప్పిలేస్తే మొదట పిలుస్తుంది కదా, అమ్మా అమ్మ, అమ్మ వచ్చి నేను రక్షిస్తుందా కదా, దేవా దేవా అనాలి. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర కావాలి. ఎముకలకు ఆయన ఆరోగ్యం ఇస్తాడు. ఎముకలకు ప్రభు అయిన దేవుడు. నీ ఎముకలు లేత గడ్డి వలె బలి చేస్తాను, నమ్మాలి, వల్లించాలి. దేవుడు సహాయం చేస్తాను. నీ కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలె చేయగలడు. దేవుని స్తోత్రం. అది కూడా ఒక గుణపాఠం అన్నమాట, ఒక క్రమశిక్షణ తెస్తున్నాడు అన్నమాట దేవుడు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా